నీ కుటుంబంలో క్షమాపణ అనేది నడుస్తుందా? భర్త మంచోడు కాదు అనుకో, అదే పగ తీర్చుకుంటావా? క్షమించేసి నీ భర్తను నువ్వు క్షమించలేనప్పుడు వాడు లోపలికి ప్రవేశించి నీ పిల్లల మీద దాడి చేస్తాడు, నీ కుటుంబం మీద దాడి చేస్తాడు. ఎలా చేస్తాడు దాడి? మీ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు క్షమించుకోకుండా ఎప్పుడు పోట్లాడుకుంటున్నట్లయితే ఈ పోట్లాటల మధ్యలో నీ పిల్లలు బ్రతకలేక వేరే ప్రేమకు అలవాటు పడిపోతారు. వాళ్ళే కదా ఇంట్లో ఉండడానికి నెమ్మది లేక, తల్లి ప్రేమ లేక, తండ్రి ప్రేమ లేక, హలో నన్ను తీసుకెళ్ళిపోరా, నన్ను తీసుకెళ్ళిపో, నేను ఉండలేనురా ఇక్కడ, నువ్వు రారా. ఎవరనుకున్నావు? ఎక్కువ శాతం వీళ్ళే. అందరన్నీ చెప్పనమ్మ తల్లులారా. కొంతమంది బరి తెగించిన పిల్లలు, తల్లిదండ్రులు బుద్ధివంతులు ఉన్న, నీతివంతులుగా ఉన్న బరి తెగించిన పిల్లలు కొంతమంది ఉండొచ్చు, నేను కాదని. నువ్వు క్షమించలేనప్పుడు నీ కుటుంబాన్ని సాతానుడు దాడి చేస్తాడు.